హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలోని గాలిదొడ్డిలో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తమకు కేటాయించిన స్థలాన్ని కబ్జాకు ప్రయత్నిస్తున్నారని పెద్ద ఎత్తున ఉద్యోగులు నిరసన చేపట్టారు. తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి కేటాయించిన స్థలాన్ని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేశారని ఆరోపించారు. వారు గతంలో తమ సొసైటీకి 142 ఎకరాల స్థలాన్ని సర్కార్ కేటాయించిందని, అయితే తమ సొసైటీకి చెందిన 20 ఎకరాలకు పైగా స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఎన్జీఓ సంఘాల నేతలు ఆరోపించారు. వెనక్కి తగ్గకపోతే ఆ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. తమకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఉద్యోగులు. 20 సంవత్సరాలుగా రిటైర్డ్ ఎంప్లాయీస్, గెజిటెడ్ ఎంప్లాయీస్, ఎన్జిఓస్, రకరకాల డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా వారు గృహాలు నిర్మించడానికి రెడీగా ఉన్న సమయంలో ఎవరో ఎప్పుడో 1950లో సొసైటీ ఫామ్ అయిందని, వినాయక సొసైటీ అనే పేరుతోటి, హెచ్సిఎల్ అనే పేరుతోటి ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి పంచనామా కండక్ట్ చేసి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టుగా ఉన్న ఆ పరిధిలోకి మళ్ళీ కొత్తగా కొన్ని జడ్జిమెంట్లన్నీ కూడా ఎక్స్పర్ట్ జడ్జిమెంట్స్ వితౌట్ నోటీస్ ఇవ్వకుండా, కన్సర్న్డ్ ఎవరైతే లీగల్ గా కన్సర్న్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వకుండా ఎవరికో నోటీసులు పంపించి ఎక్స్పర్ట్ జడ్జిమెంట్లు తీసుకొని వాటి ద్వారా మళ్ళీ ల్యాండ్ మీదకి వచ్చి ఈరోజు దౌర్జన్యంగా చేస్తున్నారు. దానిపైన ఈ రోజు ఇక్కడ సైట్ పైన బీటీ ఎన్జిఓస్ ఆధ్వర్యంలో జరుగుతున్న వాళ్ళ మెంబర్స్ యొక్క దానికి యావత్ జేఏసీ 15 లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, గెజిటెడ్ పెన్షన్ అధికారుల పక్షాన వారి ల్యాండ్ వారికి ఇవ్వాలని, భాగ్యనగర్ ఎన్జిఓస్ కి కేటాయించిన భూమి గతంలో ఏపీ ఎన్జిఓస్ ఉండే భూమి ఇది. ఆ రోజు ఇచ్చిన ప్రభుత్వం మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి రేవంత్ రెడ్డి గారు ఎన్నడైతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ చైర్మన్, సెక్రటరీ జనరల్ పిలిపించారో ఆ 49 సమస్యలలో ప్రధానంగా 3వ సమస్యలు పెట్టినాం. మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా మాటిచ్చి ఈ సమస్యకు మరి సమాధానం చెప్తామని చెప్పిండ్రు. సొసైటీ ద్వారా ఇది మార్గేజ్ డీడ్ అయిపోయింది. సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో మార్గేజ్ డీడ్ అయిపోయిన తర్వాత 18 కోట్ల రూపాయలు కట్టిన తర్వాత కూడా మరి దొంగల్లాగా వెనుకకెళ్ళి వచ్చి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల భూములని కొలగొట్టే ప్రయత్నం 20 ఎకరాల మీద కబ్జా చేసుకున్న మీరందరూ కూడా చూసిండ్రు. ఉద్యోగులంతా కూడా మరి వాళ్ళు 40 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగుల దాదాపు ఈ రోజు 1000-1500 మంది ఉద్యోగులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ మంత్రి తెలంగాణ వచ్చిన తర్వాత ఏపీ ఎన్జిఓస్ ను బీటీ ఎన్జిఓస్ గా మార్చుకొని టీఎన్జిఓ సంఘానికి అప్లికేషన్ గా ఉండి ఇలా 10 సంవత్సరాల తర్వాత గతంలో 142 ఎకరాల 11 గుంటల స్థలాన్ని ప్రభుత్వం ఈ సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేసి రిజిస్ట్రేషన్ చేసి అలాగే దాన్ని లేఅవుట్ చేసి దాదాపు 18 లక్షల ఖర్చు పెట్టుకున్న తర్వాత 18 కోట్ల ఖర్చు పెట్టుకున్న తర్వాత 8 కోట్ల లేఅవుట్ ఖర్చు పెట్టుకుని ఇలా పొజిషన్ నుండి బార్డర్ ఫిక్స్ చేసుకున్న తర్వాత కొందరు కావాలని పాత ఏదో ఒక సొసైటీ ఉన్నది, వినాయక సొసైటీ అని తీసుకొచ్చి వాళ్లకు ల్యాండ్ ను అప్పచెప్పే పరిస్థితి తీసుకొచ్చినందుకు ఇలా యావత్తు ఉద్యోగులు ఇలా బీటీ ఎన్జిఓస్ కాకుండా మిగతా అందరు ఉద్యోగులు వీళ్ళకి బాసడగా ఉండి జేఏసీ బాసడగా ఉన్నది. నేను ఒకటి మాత్రం మీడియా ముఖంగా ఒకటే మాత్రం ప్రభుత్వానికి చెప్తా ఉన్నాను. నా చివరి శ్వాసరు కూడా, నా ప్రాణం పోయిన కూడా ఈ భూమిని ప్రభుత్వం ఉండాలంటే లేదా మా సొసైటీ కూడా తప్ప ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే మాత్రం ఇక్కడ నేను ఆత్మహత్య చేసుకుంటా నీ మీడియా ముఖాన్ని తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఎందుకంటే ముసలి రిటైర్ అయిపోయారు, వీళ్ళు ఏం చేస్తారు అనుకోదు అనుకుంటారు, కానీ ఈ జేఏసీగా అండగా ఉంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకుని వాళ్ళు ఎవరు వచ్చిన వాళ్ళు మరి బయట వ్యక్తులు ఏ విధంగా ఇస్తారు, నాటు థర్డ్ పార్టీ అలాంటి అనే తర్వాత కూడా ఎందుకు ఇచ్చారని అర్థం కావట్లేదు. ఇది సొసైటీతో ఉందో, మాకు ఎగ్ని సొసైటీ, హెచ్సిఎల్ సొసైటీ ఉందో మరి ఇప్పుడు పుట్టిన నాకు తెలియదు. అది ఇప్పుడు గౌరవ మళ్ళీ కోర్టు అన్నాడు, సుప్రీంకోర్టులో ఆర్డర్ ఏమి ఇచ్చారు? అది 2015 వీళ్ళకి వినాయక సొసైటీలో సుప్రీంకోర్టు పోరో వాళ్ళకు తెలంగాణ ప్రభుత్వానికి ఈ ల్యాండ్ నరసింహరావు ఉందా లేదా అనిస్తే 2022లో అప్పుడు కలెక్టర్ గారు నరసింహరావు పేరు ఎక్కడ లేదు, అది బోగస్ అని కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. అంటే ఆ కలెక్టర్ గారు ఈ కలెక్టర్ అంటే కలెక్టర్ మారుతూ ఉంటే, ప్రభుత్వాలు మారుతూ ఉంటే, జీవోలు మారుతూ ఉంటే అప్పుడు ఇచ్చే కలెక్టర్ జీవోలకు ఎగనిస్ట్ మళ్ళీ కలెక్టర్ ఇస్తారని అడుగుతున్న మీడియా జరుగుతున్నా. మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఏపీ శ్రీకాళహస్తి జనసేన